హలో ఏవోమ్ వెల్కమ్ అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? బెంగళూరు దగ్గరలో ఉన్న నంది హిల్స్కి వచ్చామన్నమాట. బెంగళూరు నుంచి ఎంత దగ్గర అంటే అప్రాక్స్ ఒక 60 కిలోమీటర్స్ ఉండొచ్చు, అంత దగ్గర అనమాట నంది హిల్స్. ఇక్కడికైతే మేము బైక్ మీద వచ్చాము, ఎందుకంటే మనకు కార్ అంత బడ్జెట్ లేదు కాబట్టి బైక్ వేసుకొని వచ్చామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది కార్ కన్నా బైకే బెటర్ అని, ఎందుకంటే మనం ఆ ఎన్విరాన్మెంట్ ని ఫీల్ అవ్వచ్చు అండ్ వీవ్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం కొండ పైకి వెళ్ళే కొద్దీ మనకు ఫాగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ మీరు కార్లో వచ్చారనుకోండి, ఆ ఫాగ్ మొత్తం కార్ గ్లాస్కే ఉంటుంది అండ్ అంత సేఫ్ కూడా కాదు. సో దట్స్ వై ఐ రికమెండ్ యూ టు కమ్ ఇన్ బైక్ ఓన్లీ. మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడుతుంది, సో అందుకనే ఆ వర్షం, ఆ ఫాగ్, ఆ చెట్లు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ అనమాట. సో అందుకనే ఇంకొకటి ఏంటంటే, నేను నంది హిల్స్కి వెళ్ళకన్నా ముందు అనుకునేదాన్ని ఎందుకు అందరు నంది హిల్స్ అని అంత ఇది చేస్తారు అని. బట్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది నాకు, ఎందుకంటే జస్ట్ ఆ నేచర్ని చూడడానికే వస్తారు అక్కడికి చాలా మంది జనాలు, చిన్న చిన్న పిల్లలతో పాటు వస్తారు ఫ్రెండ్స్. ఎందుకు అంత బాగుంటుంది అనమాట నేచర్ అక్కడ. అండ్ మేము వెళ్ళింది డిసెంబర్ మంత్లో కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ ఫాగ్ ఉన్నింది. ఆ ఫాగ్ ఎలా ఉంటుందంటే, మనం పైకి వెళ్ళే కొద్దీ జస్ట్ మంచు మనల్ని అలా టచ్ అయి వెళ్తూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ని కూడా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. మేబీ నేను చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ, బట్ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మీకు అంత ప్రశాంతతని కలిగిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఎన్విరాన్మెంట్. చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు, అసలు ఆ ఫాగ్ మొత్తం చెట్లలో ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లిటరల్లీ యూ విల్ ఎంజాయ్ అ లాట్ ఇక్కడికి వస్తే మాత్రం. అండ్ ఇంకొకటి, ఇక్కడ అందరూ సన్ రైజ్ని చూడడానికి వస్తారంట. బట్ మేము వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మాకు సన్ రైజ్ చూసేంత స్కోప్ లేకునింది. మేబీ మీరు సన్ రైజ్ చూడాలి అంటే సమ్మర్ టైమ్స్లో వెళ్తే బాగుంటుంది, లేకపోతే రైనీ టైమ్స్లో వచ్చినా కూడా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫాగ్ ఎలా కదులుతూ వెళ్తుందో. లిటరల్లీ డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగుంది. సో నేను మా తమ్ముడు వచ్చామన్నమాట ఇక్కడికి. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్ ఫర్ టేకింగ్ మీ హియర్. దిస్ ఈజ్ సచ్ అన్ వండర్ఫుల్ ప్లేస్. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను నేచర్వి. ఎంత బాగున్నాయంటే ఫ్రెండ్స్, లిటరల్లీ మన కళ్ళతో చూసి ఫీల్ అవ్వచ్చు అనమాట, అంత బాగున్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చకపోతే, ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. నచ్చితే ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్.